ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనమందరం చాలా భయపడుతున్నాం, కాదు భయపట్టిస్తున్నారు. ఏంటి అంటే ఒమైక్రాన్ వేవ్ వేరియంట్ అనేది వస్తుంది. ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాలో స్టార్ట్ అయింది, కొంతమంది మన తెలంగాణ అండ్ ఆంధ్రాలో కూడా రావడం జరిగింది. దానివల్ల ఇక్కడ కూడా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి భయపడుతూ ఉన్నారు. అసలు ఈ ఒమైక్రాన్ వేరియంట్ అంటే ఏంటి? సో థర్డ్ వేవ్కి దీనికి సంబంధం ఏమైనా ఉందా? కోవిడ్కి ఇది రిలేటెడ్ ఉందా? ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? దీని గురించి విశేషాలని మనం తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నారు డాక్టర్ తుమ్మా కీర్తి గారు, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? సో చెప్పండి మ్యామ్, ఒమైక్రాన్ వేరియంట్ అని చెప్పి ఎక్కడ చూసినా ఒక 3-4 డేస్ దాదాపు 1 వీక్ నుంచి మనం వింటూ ఉన్నాము. అసలు ఈ ఒమైక్రాన్ వేరియంట్ ఏంటి, అసలు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? ఒమైక్రాన్ వేరియంట్ అనేది వన్ ఆఫ్ ది వేరియంట్స్ లైక్ డెల్టా వేరియంట్ లాగానే ఇది వరకు మనం విన్న డెల్టా వేరియంట్ సెకండ్ వేవ్లో ఎంతెంత విజృంభించిందో దానికన్నా ముందు ఫస్ట్ వేవ్లో ఆల్ఫా వేరియంట్, ఇవన్నీ కరోనా వైరస్లో మ్యూటేషన్స్ చెందడం వల్ల మనం చూస్తూ వచ్చే వేరియంట్స్లో వన్ ఆఫ్ ది వేరియంట్ ఇస్ ఒమైక్రాన్. ఇది స్టార్ట్ అయింది అనడం కన్నా డిటెక్ట్ అయ్యింది సౌత్ ఆఫ్రికాలో. అక్కడ సైంటిస్టులు ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చిన కోవిడ్ పేషెంట్స్లో ఏమైనా ఇది కొత్త వైరస్సా, ఎందుకంటే ఒక వారంలోనే 200 మంది నుంచి 2000 మంది ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి డౌట్ వచ్చి సైంటిస్టులు చేసిన రీసెర్చ్లో బయటపడింది జీనోమ్ సీక్వెన్సింగ్లో దట్ దిస్ ఈస్ ఎ న్యూ వేరియంట్ విచ్ హెస్ గాట్ మెనీ నెంబర్ ఆఫ్ మ్యూటేషన్స్. లైక్ డెల్టా వేరియంట్లో స్పైక్ ప్రోటీన్ మీద చూస్తే స్పైక్ ప్రోటీన్ అనేది వైరల్ పార్టికల్లో స్ట్రక్చర్లో ఉండే ఒక ప్రోటీన్ స్ట్రక్చర్లో, అందులో డెల్టా వైరస్ అంతా విజృంభించడానికి రీజన్ 2-3 మ్యూటేషన్స్ ఆల్ఫా వేరియంట్ కన్నా ఎక్కువ ఉండడం. ఇప్పుడు వచ్చిన కొత్త ఒమైక్రాన్ వేరియంట్ని మనం ఇంత అలర్ట్ అయ్యి ఎందుకు చెప్తున్నాము అంటే WHO చెప్పింది 30 మ్యూటేషన్స్ ఉన్నాయి దీంట్లో. 3 మ్యూటేషన్స్ నుంచి 30 మ్యూటేషన్స్ అంటే డెల్టా వైరస్ అంత ఫాస్ట్గా 2 నెలల్లోనే అంత విజృంభించేసి ఎక్కువ మందికి స్ప్రెడ్ అయింది కాబట్టి ఈ ఒమైక్రాన్ వేరియంట్ ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది తక్కువ టైంలో అని చెప్పడానికి WHO దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పింది. వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే ఎక్కువ మంది కమ్యూనిటీలో స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్ చాలా మందికి స్ప్రెడ్ అయిపోతే దాంట్లో వల్నరబుల్ ఉన్న ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ డెత్స్ అవ్వడము, మోర్ నెంబర్ ఆఫ్ డెత్స్, మోర్ నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి సౌత్ ఆఫ్రికాలో డిటెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ మన తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో కానీ ఇండియాకి కానీ ఇప్పటివరకు ఎక్కడ డయాగ్నోస్ అవ్వలేదు. అంటే ఈ వేరియంట్ ఎక్కడ కర్ణాటకలో ఒక కేసు, మహారాష్ట్రలో ఒక కేసు సీక్వెన్సింగ్కి పంపిస్తే ఇది ఒమైక్రాన్ వేరియంట్ కాదు అని తేలింది. సో ఇప్పటివరకు వీఆర్ ఎట్ టు ఫేస్ ఎనీ ఒమైక్రాన్ కేస్ ఇన్ ఇండియా ఎస్పెషల్లీ. అంటే ఇప్పుడు అది మన ఇండియాకి రాకుండా అసలు ఒక్కరికి కూడా స్టార్ట్ అవ్వకుండా ఉండాలంటే అందరం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇండియాకి రాకుండా ఉండాలంటే బార్డర్లో సర్వీలెన్సెస్ ఎక్కువ, బార్డర్లో ఎట్లా ఎయిర్ ట్రావెల్ చేసే వాళ్ళలో సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా స్క్రీనింగ్ ఎక్కువ పెంచేసేయడము, ఎవరికైనా అనిపిస్తే తొందరగా వాళ్ళని ఐసోలేట్ చేసి పెట్టడము, వాళ్ళలో శాంపిల్స్ తీసి ఇది ఒమైక్రాన్ వేరియంటా లేదా అనేది ఎస్పెషల్లీ ఎయిర్పోర్ట్స్లో, ఎయిర్ ట్రావెల్స్లో, బార్డర్స్లో వేర్ వీ హ్యావ్ యాక్సెస్ ఫర్ అదర్ కంట్రీస్ పీపుల్ టు ఎంటర్ ఇన్ టు ఇండియా, అక్కడ ఎక్కువ మట్టుకు స్క్రీనింగ్ చేసి అక్కడికక్కడే వాళ్ళని కట్టడి చేసి ఐసోలేట్ చేసి ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఒమైక్రాన్ ఏం సిమ్టమ్స్ ఉన్నాయి అనేది ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికాలో డిటెక్ట్ అయిన కొన్ని కేసెస్లో సిమ్టమ్స్ ఆర్ మైల్డ్లీ డిఫరెంట్ ఫ్రమ్ డెల్టా వేరియంట్. ముందు వచ్చిన హై ఫీవర్ స్పైక్స్ కానీ, వాళ్ళలో వచ్చిన దగ్గు, వాళ్ళలో వచ్చిన లాస్ ఆఫ్ స్మెల్, లాస్ ఆఫ్ టేస్ట్ కాకుండా ఒక ఫీమేల్ డాక్టర్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఎక్కువగా స్క్రాచీ థ్రోట్ అంటే ఇరిటేషన్ ఇన్ ద థ్రోట్ కానీ, ఎక్కువ బాడీ ఎక్స్, ఫటీగ్ వచ్చేసి బాడీ ఎక్స్ రావటం అనేవి కొంచెం డిఫరెంట్ సిమ్టమ్స్ లాగా చెప్పారు. బట్ ఎక్కడ ఇది పబ్లిష్ అవ్వలేదు. సో దట్ వీ కెన్ జస్ట్ ఫాలో దట్ సిమ్టమ్స్ ఆర్ డిఫరెంట్ అని చెప్పడానికి. వాళ్ళకున్న కొన్ని కేసెస్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి సిమ్టమ్స్లో కూడా కొంచెం చేంజెస్ ఉన్నాయి అని ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ లిటిల్ న్యూస్. WHO పబ్లిష్ చేస్తే కానీ వీ కెనాట్ జస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ సిమ్టమ్స్ ఆర్ ఆల్సో డిఫరెంట్. ఓకే, అంటే ఇది కూడా కోవిడేనా, వన్ కైండ్ ఆఫ్ కోవిడేనా మ్యామ్? అసలు అంటే ఒమైక్రాన్ అనే పేరు ఏంటి డిఫరెంట్గా ఉంది, ఎలా వచ్చింది? సార్స్ కోవి వైరస్ అనేది కోవిడ్ డిసీజ్ అనేది డిసీజ్ పేరు, COVID-19 అనేది డిసీజ్ పేరు, అది కాజ్ చేసే వైరస్ పేరు SARS-CoV-2. ఈ అన్ని ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, తీటా, ఎప్సిలాన్, ఇంకా ఇప్పుడు వచ్చిన ఒమైక్రాన్, ఇవన్నీ వేరియంట్స్కి మనం పెట్టే పేరు. అంటే సేమ్ వైరస్లో జెనెటిక్ లెవెల్లో చూస్తే వాటిల్లో వచ్చే మ్యూటేషన్స్, జెనెటిక్ లెవెల్లో సీక్వెన్సింగ్లో మ్యూటేషన్స్ అంటే వైరస్ సహజంగానే దాంట్లో మార్పులు చేర్పులు జరిగి దాని జీన్లో DNA వచ్చే మార్పుల్లో ఏం మ్యూటేషన్స్ వచ్చాయి దానికి తగ్గట్టు ఈ పర్టికులర్ ఒమైక్రాన్ వేరియంట్లో B1.1.529
సీక్వెన్స్ అనమాట. ఇది జెనెటిక్ లెవెల్లో వెన్ వీ సెండ్ ఎ శాంపుల్ ఫర్ సీక్వెన్సింగ్, అప్పుడు మనము దిస్ ఇస్ నథింగ్ బట్ కరోనా వైరస్. ఓకే, అంటే థర్డ్ వేవ్ మొన్నటి వరకు థర్డ్ వేవ్ రాబోతుంది, వస్తుంది, అందరూ అలర్ట్గా ఉండండి అని చెప్పి అంటున్నారు. అంటే వేవ్కి వేరియంట్కి డిఫరెన్స్ ఏంటంటే థర్డ్ వేవ్ అనేది మనకు నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియాలో 10,000కి బిలోనే కేసెస్ డిటెక్ట్ అవుతున్నాయి. లైక్ ఆల్మోస్ట్ ఇట్ హెస్ కమ్ డౌన్ నంబర్ ఆఫ్ కేసెస్ త్రూ అవుట్ ఇండియా పర్ డే తీసుకుంటే. వెన్ వీ హ్యాడ్ ఇన్ పీక్ ఆఫ్ సెకండ్ వేవ్ అరౌండ్ ఏప్రిల్ మే పర్ డే 4 lakh ఎబో కేసెస్ వరకు వెళ్ళాయి. దాన్ని వీల్ కన్సిడర్ ఇట్ యాస్ ఎ వేవ్. అంటే కేసెస్ 0 కానీ లేకపోతే 1 or 10 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ పర్ డే కేసెస్ 1 lakh, 2 lakhs, 3 lakhs వరకు వెళ్ళి మళ్ళీ ఆల్మోస్ట్ తగ్గిపోతూ కిందికి సెటిల్ అయినప్పుడు ఈ వేవ్ చిన్నగా నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ డిటెక్ట్ అయ్యి మళ్ళీ తగ్గిన దాన్ని వేవ్ అంటాం. సో థర్డ్ వేవ్ ఈజ్ నేను చెప్పిన ఈ వేవ్ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగి తగ్గడం. అండ్ వేరియంట్ అనేది ఓమైక్రాన్, డెల్టా, ఆల్ఫా అనేది సేమ్ వైరస్లో నెంబర్ ఆఫ్ మ్యూటేషన్స్ పెరగడం తగ్గడం వల్ల వచ్చే డిఫరెంట్ స్ట్రెయిన్ ఆఫ్ వైరస్ని వేరియంట్ అంటాం. లక్షణాలు ఎలా ఉంటాయి మ్యామ్? అంటే ఈ ఓమైక్రాన్ వేరియంట్ ఒక లక్షణాలు. ఓమైక్రాన్ వేరియంట్ ఎస్పెషల్లీ దాంట్లో స్పైక్ ప్రోటీన్, నేను చెప్పినట్టు ఒక వైరస్లో పార్ట్స్ తీసుకుంటే మనము ఇప్పుడు ఒకవేళ మన హ్యూమన్ బాడీలో పార్ట్స్ తీసుకుంటే 2 కాళ్ళు 2 చేతులు చెప్పినట్టు వైరస్లో మైక్రోబ్లో ఒక స్పైక్ ప్రోటీన్ అని, ఎన్వలప్ అని, దాని మీద లోపల మెంబ్రెయిన్ అని, న్యూక్లియోకాప్సిడ్ అని, లోపల ఆర్ఎన్ఏ అని స్ట్రక్చర్స్గా డివైడ్ అయి ఉంటుంది వైరస్. సో అందులో ఎస్పెషల్లీ స్పైక్ ప్రోటీన్లో ఇప్పుడు వచ్చిన కొత్త ఓమైక్రాన్ వేరియంట్లో 30 పైన మ్యూటేషన్స్ చెందింది. సో ఈ నెంబర్ ఆఫ్ మ్యూటేషన్స్కి మనం తెలుసుకోవాల్సిన రిలేషన్ ఏంటంటే ఒక పర్సన్ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ ఎంతమందికి స్ప్రెడ్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పడానికి నెంబర్ ఆఫ్ మ్యూటేషన్స్ ఈజ్ మోర్ కన్సర్న్ అనమాట. డెల్టా వేరియంట్లో దేర్ వర్ 3 to 4 మ్యూటేషన్స్ ఆన్ ద స్పైక్ ప్రోటీన్. ఒక పర్సన్ డెల్టా వేరియంట్తో ఇన్ఫెక్ట్ అయితే హీ వుడ్ స్ప్రెడ్ ఇట్ టు 9 people ఆర్ 4 to 5 people అట్లా. ఇప్పుడు ఈ ఓమైక్రాన్ వేరియంట్ 1 person కెన్ ఇన్ఫెక్ట్ ఆల్మోస్ట్ 24 persons. అంటే 24-25% దాకా స్ప్రెడ్ అయిపోతుంది ఒకళ్ళ నుంచి. సో దిస్ ఈస్ ద మెయిన్ అలర్ట్ దట్ WHO ఈస్ దీన్ని డిస్క్రైబ్ చేయటమే వేరియంట్ ఆఫ్ కన్సర్న్. అంటే ఎక్కువ మందికి తక్కువ గ్యాప్లో స్ప్రెడ్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో దానివల్ల కేసెస్ పెరిగిపోతాయి విత్ ఇన్ నో టైమ్. సిమ్టమ్స్ మాత్రం నో స్మెల్ అండ్ థ్రోట్ పెయిన్ ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. లేకపోతే కొంచెం డిఫరెంట్గా ఇంకేమైనా ఉంటాయి అని చెప్పడానికి మనకు కేసెస్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ మనం ఎవాల్యుయేట్ చేసి పేషెంట్స్ని అడిగినప్పుడు చెప్పగలుగుతాం. ఇండియాలో అయితే ప్రస్తుతానికి డేటా లేదు. సౌత్ ఆఫ్రికాలో మాత్రం అబ్జర్వ్ చేసిన కొంతమంది పేషెంట్స్లో డిఫరెంట్ సిమ్టమ్స్ దాన్ ప్రీవియస్ ఉన్నాయి అన్నట్టు చెప్పారు. బట్ అది ఎక్కడ పర్టికులర్గా ఈ సిమ్టమ్స్ ఉన్నాయి ఓమైక్రాన్ వల్ల అని మాత్రం ఇప్పటివరకు ఎక్కడ రిపోర్ట్స్ రాలేదు. దాని మీద ఇంకా సైంటిఫికల్గా రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. ఓకే మ్యామ్, అయితే ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు మ్యామ్, ఏంటి అంటే ప్రజెంట్ అంటే డెంగ్యూ నడుస్తుంది హైదరాబాద్లో కానీ మన తెలంగాణ స్టేట్స్లో కానీ. కోవిడ్ చాలా తగ్గిపోయింది, అది నార్మల్ మలేరియా వచ్చినట్టుగా అలా వచ్చేట్లా పోతుంది అంటున్నారు. ఇది నిజమే అంటారు? ఇది యాక్చువల్లీ సెకండ్ వేవ్ తర్వాత మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ తరచుగా రోజుకి less than 10,000 కేసెస్ తగ్గిపోయి ప్రస్తుతానికి ఇండియాలో మీరు చెప్పినట్టు కరెక్ట్గానే డెంగ్యూ ఎపిడమిక్ వచ్చి పోయింది. అండ్ డెంగ్యూ కేసెస్ ఇంకా పెరిగి తగ్గుతూ ఉన్నాయి. కానీ కోవిడ్ కేసెస్ రోజుకి మన దగ్గర డిటెక్ట్ అవ్వడం చాలా తగ్గిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్లో చూస్తే 100s 200sలో కేసెస్ ఉండేటివి ఆల్మోస్ట్ 10 less than 10 అయ్యాయి. అండ్ అవుట్ సైడ్ కూడా కోవిడ్ కేసెస్ తగ్గిపోయాయి. సో డెంగ్యూ ఎపిడమిక్ వచ్చిపోయింది ఓకే, బట్ కోవిడ్లో ఎప్పుడు మనము ఎండ్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే బికాస్ కొత్త స్ట్రెయిన్స్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి. అండ్ దీనికి మెయిన్ రిలేషన్ ఈజ్ విత్ వ్యాక్సినేషన్. సో ఇండియాలో ఎస్పెషల్లీ వ్యాక్సినేషన్ ఫర్ ఫ్రీ ప్రొవైడ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ ఒక 80% మెంబర్స్ అట్లీస్ట్ ఫస్ట్ డోస్ వేసుకున్నారు. కానీ ఓవరాల్ వరల్డ్లో చూస్తే 60 కంట్రీస్కి పైన ఆల్మోస్ట్ less than 25% పాపులేషన్ ఆర్ వ్యాక్సినేటెడ్. సో దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ యూ విల్ గెట్ దిస్ వైరస్ స్ప్రెడ్ అండ్ మ్యూటెంట్స్ బయటకు వచ్చే ఇది ఉంది. అండ్ ఎస్పెషల్లీ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓమైక్రాన్ వేరియంట్ ఈస్ రిలేటెడ్ టు లెస్ నెంబర్ ఆఫ్ వ్యాక్సినేటెడ్ పీపుల్ ఎట్ సౌత్ ఆఫ్రికా. అంటే ఎక్కువ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అంటారు. ఇప్పుడు ఒమైక్రాన్ వేరియంట్ కూడా వ్యాక్సినేషన్ ఉన్న వాళ్ళకి కొంచెం సేఫే అంటారా? అది చెప్పడానికి అట్లీస్ట్ మనం ఇంకా కొంచెం టైం పడుతుంది రీసెర్చ్లో. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఒమైక్రాన్ వేరియంట్ పీపుల్ని చూస్తే
దాంట్లో సగం మంది వ్యాక్సినేట్ అయ్యి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ కొత్త వైరస్ కొత్త లక్షణం ఏంటంటే ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ వాళ్ళల్లో కూడా పెరిగిన ఇమ్యూనిటీని కూడా ఇది చెరిపేసి ఇట్ ఈస్ ర్యాపిడ్లీ స్ప్రెడింగ్ ఈవెన్ ఇన్ ద వ్యాక్సినేటెడ్ పీపుల్. సో దీని గురించి ఎస్పెషల్లీ వ్యాక్సినేటెడ్ పీపుల్ సేఫ్ ఉన్నారా లేదా తెలుసుకోవడానికి కూడా మనకి ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ వచ్చినప్పుడే రీసెర్చ్లో తెలుస్తుంది. ఓకే, వ్యాక్సినేషన్ అనగానే ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు మ్యామ్ ఏంటి అంటే కోవిషీల్డ్ సరిగా వర్క్ అవ్వట్లేదు, కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ థర్డ్ వ్యాక్సిన్ తీసుకోవాలి, దట్ ఈస్ కాల్డ్ బూస్టర్, కంపల్సరీగా తీసుకోవాలి అంటున్నారు. నిజంగా కోవిషీల్డ్ అనేది వర్క్ అవ్వట్లేదా? అవును, రీసెర్చ్ ప్రకారం కోవిషీల్డ్ అయినా కోవాక్సిన్ అయినా ఆల్మోస్ట్ ఒక 5 to 10% డిఫరెన్స్తో 80% ఆర్ మోర్ దెన్ దట్ ఎఫికసీ వ్యాక్సిన్ స్టడీ చేసినప్పుడే మనం ఆల్రెడీ కోవిడ్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళలోనే వ్యాక్సిన్ ఇచ్చి చూస్తారు. అది ట్రయల్స్లో phase 1, phase 2, phase 3 ట్రయల్స్ దాటుకుని ఎంత ఎఫెక్టివ్గా అది కోవిడ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుందా లేకపోతే రాకుండా ప్రొటెక్ట్ చేస్తుందో స్టడీస్లో దాన్ని ప్రూవ్ చేసిన తర్వాతనే ఎఫెక్టివ్ ఉంటేనే అది మార్కెట్లోకి వచ్చి మనందరం తీసుకోవడానికి అవుతుంది. సో కోవిషీల్డ్ పని చేయట్లేదు అనేది మాత్రం మిస్కన్సెప్షన్, అది కరెక్ట్ కాదు. అండ్ బూస్టర్ డోస్ గురించి ఎస్పెషల్లీ కొన్ని కంట్రీస్లో అంటే వెల్దీ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్లో థర్డ్ డోస్, ఎందుకంటే వ్యాక్సినేషన్ వల్ల మీకు వచ్చిన ఇమ్యూనిటీ కూడా ఆల్మోస్ట్ ఒక 4-5 months తర్వాత డెవలప్ అయిన యాంటీబాడీస్ తగ్గిపోతాయి. సో నెక్స్ట్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ రీఇన్ఫెక్టెడ్ ఆఫ్టర్ 6 months ఆఫ్ వ్యాక్సినేషన్ కానీ న్యాచురల్ ఇన్ఫెక్షన్ కానీ పెరిగిపోతుంది ఛాన్స్, ఎందుకంటే యాంటీబాడీస్ తగ్గిపోతాయి కాబట్టి. సో దేర్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ ఫర్ థర్డ్ డోస్, దట్ ఈస్ అ బూస్టర్ డోస్. సో అది కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళే వేసుకోవాలి, కోవాక్సిన్ వేసుకున్న వాళ్ళే వేసుకోవాలి అలా ఏమి లేదు. బూస్టర్ డోస్ ఎక్కువగా పీపుల్ హూ ఆర్ ఎట్ మోర్ రిస్క్ లైక్ హెల్త్ కేర్ వర్కర్స్, బికాజ్ వాళ్ళు కోవిడ్ పేషెంట్స్ని డైరెక్ట్గా వెళ్ళి ట్రీట్ చేస్తారు కాబట్టి వాళ్ళలో బూస్టర్ డోస్ హయ్యర్ కంట్రీ అంటే డెవలప్డ్ కంట్రీస్లో ఇట్ ఈస్ ఆన్ గోయింగ్, వాళ్ళు తీసుకుంటున్నారు బూస్టర్ డోస్. అండ్ ఇండియాలో కూడా కొంతమంది డాక్టర్స్ ఫర్ దేర్ సేఫ్టీ, ఫర్ దేర్ ప్రికాషన్ దే ఆర్ టేకింగ్ ఇట్. బట్ ఆన్ ద హోల్ ఎంటైర్ పాపులేషన్కి థర్డ్ డోస్ ఆర్ బూస్టర్ డోస్ అనేది గవర్నమెంట్ ఇప్పటివరకు చెప్పలేదు, ఎందుకంటే పీపుల్ హూ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ వ్యాక్సిన్ అనేది ఎక్కువ మిగిలిపోతారు. వెన్ రిచ్ పీపుల్ ఆర్ టేకింగ్ థర్డ్ డోస్ వీళ్ళకి డోసెస్ మిగిలవు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఎస్పెషల్లీ ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ప్రమోటింగ్ బూస్టర్ డోస్. అండ్ ఎవరైతే హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారో, ఎవరైతే మోర్ మెయిన్ ఎక్కువ జనాలలో ప్రొడ్యూస్ వాళ్ళకి బూస్టర్ డోస్ దే కెన్ టేక్. ఓకే మ్యామ్. మ్యామ్ ఇంకోటి ఏంటంటే చాలామంది కూల్గా కూడా ఉన్నారు. దేనికి అంటే ఇప్పుడు కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ చూస్తే రెండు సమ్మర్లోనే అంటే దాదాపు ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో వచ్చింది. సో ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తే కూడా అప్పుడే వస్తుందిలే, సో వింటర్కి దీనికి సంబంధం లేదు, ఇప్పుడైతే అందరం రిలాక్స్గా ఉండొచ్చు అన్నట్టు కూడా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో నిజంగానే ఈ కోవిడ్ అనేది సమ్మర్ ఉన్నప్పుడే వస్తుందా? నో, అలా కూడా రీసెర్చ్లో ఇలా సమ్మర్లోనే స్ప్రెడ్ అయింది, సో ఆ సమ్మర్లోనే పీక్ అయింది అన్ని కంట్రీస్లో అని చెప్పి స్టడీస్ జరిగాయి. ఎస్పెషల్లీ వైరస్కి మ్యూటేషన్స్ వల్ల టెంపరేచర్ రిలేటెడ్ చేంజెస్కి అది చచ్చిపోతుంది అనడానికి కూడా దెర్ ఈజ్ నో మచ్ క్లారిటీ అనమాట. ఇది సమ్మర్లోనే పెరగాలి, ఇది వింటర్లోనే పెరగాలి అనేది మాత్రం ఎక్కడ దెర్ ఆర్ నో క్లియర్ కట్ దిస్ థింగ్ అన్నట్టు. వైరస్నే చూసుకుంటే ఈ వేరియంట్స్ మారుతున్న కొద్దీ టెంపరేచర్తో సంబంధం లేకుండా కూడా ఇట్ కెన్ స్ప్రెడ్. ఓకే, అలాగే మ్యామ్ యాక్చువల్గా ఏంటి అంటే రీసెంట్గా మనకు తెలిసింది న్యూసే, కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కూడా కోవిడ్ తగ్గిన తర్వాత లంగ్స్కి బాగా 70% వరకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి చనిపోయారని. సో ఇలా శివశంకర్ మాస్టరే కాకుండా చాలామంది అది జరుగుతుంది. అంటే కోవిడ్ తగ్గిపోయిన తర్వాత కూడా అసలు లంగ్స్కి ఇన్ఫెక్షన్ వెళ్తుంది అని ఎలా తెలుస్తుంది, దాన్ని ఎలా ఆపుతాము? కోవిడ్ తగ్గిపోయిన తర్వాత అంటే కోవిడ్ రావటమే న్యూమోనియా ఫామ్లో వస్తుంది. సో మీకు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, న్యూమోనియా ఫామ్లో సిటీలో తెలుస్తుంది. అండ్ నిమోనియా తగ్గిపోతూ ఉంటే మీకు సిమ్టమ్స్ తగ్గిపోతాయి. కాకపోతే ఒక దగ్గర పుండు అయ్యి మీకు మానిపోతే స్కార్ మిగిలిపోతుంది కదా, ఆ ఫామ్లో లంగ్స్లో కూడా స్కార్ మిగిలిపోవడం వల్ల అక్కడ యాక్టివ్గా ఎయిర్ ఎక్స్చేంజ్ అవ్వదు. పుండు మీద మచ్చ ఉంటుంది కదా, అది ఎప్పుడు నార్మల్ స్కిన్ లాగా కనబడదు, డిఫరెంట్గానే ఉంటుంది. సో దాని ఫంక్షన్లో కూడా ఇది ఊపిరితిత్తులు అయ్యేసరికి వైటల్ ఆర్గన్ కదా, అది ఎయిర్ ఎక్స్చేంజ్కి రిలేటెడ్ కాబట్టి అది పీచు పదార్థంలాగా మారిపోతుంది. ఒక స్పాంజ్ లాగా ఉండి ఎయిర్ ఎక్స్చేంజ్ చేయాల్సిన ప్లేస్లో పీచు వచ్చేసింది కాబట్టి మీ ఎయిర్ ఎక్స్చేంజ్ 100% ఉండాల్సింది కాస్త 70% లంగ్ ఇన్ఫెక్ట్ అయ్యి 70% లంగ్ డ్యామేజ్ అయితే 30% లంగ్ మాత్రమే మీకు వర్క్ చేస్తుంది. సో మొత్తం 100% ఆక్సిజన్ సప్లై అనేది 30%కి తగ్గిపోయినప్పుడు వాళ్ళు ఎక్కువ రోజులు మిగతా ఆర్గన్స్ అన్నీ సపోర్ట్ తగ్గిపోతుంది. సో క్రమేణా వాళ్ళ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వల్ల, మిగతా ఆర్గన్ ఫెయిల్యూర్ వల్ల ఆయనకు ఆల్రెడీ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఎనీ కోమార్బిడిటీస్ అంటే ప్రయర్గా ఆయనకి
హైపర్ టెన్షన్, అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ ఇట్లాంటి ఏమైనా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళు, ఎక్కువ లంగ్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు నార్మల్ లంగ్ వరకు వచ్చే ఛాన్సెస్ తక్కువ. సో వాళ్ళలో డెత్స్ ఎక్కువ అయ్యాయి. మరి మీరు అన్నారు సేమ్ దెబ్బ తగిలినప్పుడు ఎలాగైతే ఒక మచ్చ ఏర్పడుతుందో అలాగే ఒక మచ్చలాగా స్కార్ లాగా ఏర్పడుతుంది అని. ఈ స్కార్ ఉంది అని ఎలా గుర్తించుకోవాలంటే కోవిడ్ తగ్గిన పేషెంట్ ఏ టెస్ట్ ద్వారా అది తెలుసుకోవచ్చు? హెచ్ఆర్సిటీ స్కాన్ చేసినప్పుడు ముందు కోవిడ్ వచ్చినప్పుడు ఉన్న సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్కి ఇంకా వాళ్ళు ఆక్సిజన్ డిపెండెంటే ఉంటున్నారు, అసలు ఆక్సిజన్ అవుట్ ఆఫ్ ఆక్సిజన్ రావట్లేదు, నార్మల్ అవ్వట్లేదు అన్నప్పుడు we have few complications. వాళ్ళ పల్మనరీ సప్లై, లంగ్కి బ్లడ్ సప్లై చేసే బ్లడ్ వెజల్స్లో క్లాట్స్ రూపంలో కొంతమందికి మేనిఫెస్ట్ అవుతారు, కొంతమంది నేను చెప్పినట్టు స్కారింగ్. ఇవన్నీ సిటీ స్కాన్లో వీ కెన్ డయాగ్నోస్. ఎన్ని డేస్కి చేయించుకోవాలి మ్యామ్? అలా విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 2 weeks or 3 weeks ఇంప్రూవ్ అవ్వట్లేదు, అసలుకి ఇంప్రూవ్ అవ్వట్లేదు, 1 month గ్యాప్లో, లేదంటే ఫాలో నెగటివ్ వచ్చిన తర్వాత కూడా నీరసంగా వచ్చిన తర్వాత ఇంకా ఇంప్రూవ్ అవ్వట్లేదు, ఫెటీగ్ ఉంటుంది, ఆయాసం తగ్గట్లేదు, ఆక్సిజన్ లేకుండా ఉండలేకపోతున్నాడు, నార్మల్ అవ్వట్లేదు అనే వాళ్ళలో డౌట్ ఉన్నప్పుడు సిటీ స్కాన్ తీసుకుంటాం. ఓకే మ్యామ్, ఇప్పుడు రాబోతున్న ఏదైతే వేరియంట్ ఉందో అది ఎక్కువ యూత్ని ఎఫెక్ట్ చేస్తుంది అని అంటున్నారు. నిజంగా అది ఓన్లీ యూత్కి ఎఫెక్ట్ అవుతుందా? అది ఇప్పటి వరకు మనకి సౌత్ ఆఫ్రికాలో వచ్చినాయి లెస్ నెంబర్ ఆఫ్ కేసెస్. మనని ఎస్పెషల్లీ యూత్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది అని చెప్పడానికి అట్లీస్ట్ 100,000 మంది ఇన్ఫెక్ట్ అయితే అందులో ఎంతమంది యూత్ ఉన్నారో, నిజంగానే ఎక్కువ మంది యూత్ ఇన్ఫెక్ట్ అయ్యారో చెప్పడానికి ఛాన్స్ ఉంది. అండ్ సౌత్ ఆఫ్రికాలో వచ్చిన 2000 3000 కేసెస్లో కూడా యంగ్స్టర్స్ ఎక్కువ ఇన్ఫెక్ట్ అయ్యారు అన్నట్టు మనకి వీ హ్యావ్ న్యూస్. బట్ ఇంకొక 1 weekలో అది దట్ మే చేంజ్ అండ్ వీఆర్ వెరీ టూ ఎర్లీ టు జస్ట్ టెల్ అబౌట్ దట్. రీసెంట్గా అంటే సెకండ్ వేవ్లో చూస్తే చాలామంది యంగ్స్టర్స్ ఎఫెక్ట్ అయింది బాగా, అంటే ఇంకా మిడిల్ ఏజ్ 35-40 years 45 years వాళ్ళు. బికాజ్ ఇది ఏప్రిల్ మేలో స్టార్ట్ అయింది అండ్ అప్పటి వరకు 65 అండ్ అబోవ్ ఏజ్ వాళ్ళందరూ వ్యాక్సినేట్ అయ్యారు. సో ఆ విధంగా దే గాట్ జస్ట్ సేవ్డ్ ఫ్రమ్ ది సెకండ్ వేరియంట్. సో ఇప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారో వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు కూడా తొందరగా తీసుకుంటే బెటర్. వ్యాక్సినేషన్ ఇస్ ద ఓన్లీ ఏమంటారు టూల్ వీ హ్యావ్ రైట్ నౌ టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ గెటింగ్ సివియర్ ఇన్ఫెక్షన్, లేకపోతే డెత్స్ అయ్యే ఛాన్స్ అన్వాక్సినేటెడ్ వాళ్ళలో దెర్ ఇస్ మోర్ రిస్క్. ఇప్పుడు చాలామంది మనం వింటూ ఉన్నాం, అంటే థర్డ్ వేవ్కి వేరియంట్కి మీరు ఇందాక డిఫరెన్స్ చెప్పారు, బట్ థర్డ్ వేవ్ ఎక్కువ చిన్నపిల్లలకే ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది. సో నిజంగానే ఈ థర్డ్ వేవ్ పిల్లలకి ఎఫెక్ట్ అవ్వబోతుందా? నిజంగానే పిల్లలకి ఎఫెక్ట్ అవ్వడము అనేది అది యాక్చువల్లీ వేవ్ స్టార్ట్ అవుతుంది, ఓన్లీ పిల్లలకి వేవ్ వస్తుంది అనేది చెప్పింది. ఎందుకంటే యూత్ ఆల్రెడీ అప్పటికి ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు, అదర్వైజ్ వ్యాక్సినేట్ అయి ఉన్నారు. బట్ పిల్లలలో ఎస్పెషల్లీ వ్యాక్సినేషన్ అనేది లేదు. అండ్ ఫస్ట్ వేవ్ వచ్చిన వేరియంట్ ఆల్ఫా వేరియంట్, అది ఎస్పెషల్లీ పిల్లలు ఇమ్యూన్ ఉన్నారు, ఆ ఇన్ఫెక్ట్ అవ్వడం ఆ ఏజ్ గ్రూప్ ఇన్ఫెక్ట్ అవ్వలేదు. బట్ సెకండ్ వేవ్లో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఇన్ఫెక్ట్ అయ్యారు, బట్ వాళ్ళకి ఇమ్యూనిటీలో కొంచెం పెద్దలతో కంపేర్ చేస్తే ఇమ్యూనిటీ వైజ్ లింఫోసైట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళలో కొంచెం స్వతహాగానే వాళ్ళు న్యాచురల్గా ఇమ్యూనిటీ ఉండింది. బట్ ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చేస్తే మిగిలిపోయింది ఆ ఏజ్ గ్రూపే. సో వాళ్ళకి ఇంకా వ్యాక్సినేషన్ కూడా ఎక్కడ ట్రయల్స్ అవ్వలేదు అండ్ ప్రపోజ్ అవ్వలేదు అండ్ ఎవరికి ఇవ్వలేదు కూడా వ్యాక్సిన్. సో అందుకని థర్డ్ వేవ్ పిల్లల్లో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది అని ఆ రీజన్స్ వల్ల చెప్పారు. బట్ టు సీ ఇట్ మైట్ నాట్ బి. అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యామ్ వ్యాక్సిన్స్ అనేవి పిల్లలకి? మేబీ ఇంకా డిసెంబర్ వరకు కొంచెం రీసెర్చ్లో కోవాక్సిన్ కొన్ని ట్రయల్స్ ఫేజెస్ పాస్ అవుట్ అయింది, పిల్లలకు కూడా ఇవ్వచ్చు అని పర్మిషన్ తీసుకుంది. సో కంపెనీస్ అన్ని అప్రూవల్స్ ఇచ్చేసిన తర్వాత గవర్నమెంట్ ఎప్పుడు డిసైడ్ చేస్తే అప్పుడు పిల్లలకి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ప్రస్తుతానికైతే ఇంకా లేదు. అంటే పిల్లల్ని ఇప్పుడు స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి, చాలామంది పేరెంట్స్ పంపిస్తున్నారు పిల్లల్ని స్కూల్కి. దీని నుండి అంటే పిల్లల్ని ఎలా మనము కాపాడుకోవాలంటే వ్యాక్సిన్స్ వచ్చే వరకు ఏ విధంగా మనం వాళ్ళని ఫోకస్ చేయాలి? అందులో వింటర్ సీజన్, సో ప్రతి ఒక్కరికి జనరల్గా కోల్డ్ పిల్లలకి ఎప్పుడు ముక్కు కారుతూనే ఉంటుంది. సో అది జనరల్ సర్దని అనుకొని పేరెంట్స్ కూడా లైట్ తీసుకుంటారు. సో ఎలా గుర్తించాలంటారు దాన్ని? ఒకవేళ జలుబు మామూలుగా వచ్చి తగ్గిపోకుండా కొంచెం ఫీవర్ ఎక్కువగా రావటము, నీరసం పెరిగిపోవటము, ఇంప్రూవ్ అవ్వకపోవటము, హై గ్రేడ్ ఫీవర్ స్పైక్స్ లాగా రావటము, అలాంటివి ఉన్నప్పుడు ఇఫ్ యూ ఆర్ ఎట్ డౌట్ సరిగా ఫీడింగ్ తీసుకోవట్లేదు అంటే మాత్రం యూ హ్యావ్ టు జస్ట్ అప్రోచ్ అ డాక్టర్. ఫుడ్ మ్యామ్ అంటే ఎలాంటి ఫుడ్ అనేది తీసుకోవాలి? ఇమ్యూనిటీ బిల్డింగ్ ఫుడ్స్ లైక్ విటమిన్ సి రిచ్ ఫుడ్, దానివల్ల కొంచెం ఇమ్యూనిటీ బూస్టింగ్ ఉంటుంది. నార్మల్గా ఇచ్చే ఫుడ్లోనే బాయిల్డ్ ఎగ్స్, లేకపోతే కొంచెం అన్ని రకాల వెజిటబుల్స్, ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడం ఇంపార్టెంట్. సేమ్ పిల్లలకి అండ్ అలాగే పెద్దవాళ్ళకి కూడా అదే వర్తిస్తుంది. సేమ్
మ్యామ్ అలాగే చాలామంది అంటే ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కేర్ తీసుకోవాలంటే వ్యాక్సినేటెడ్ అయి ఉన్నారు కాబట్టి అది పక్కన పెడితే స్మోక్ మ్యామ్ అంటే లాస్ట్ టైం చూస్తే ఎవరైతే ఎక్కువ స్మోక్ అండ్ డ్రింక్ చేసిన వాళ్ళు ఆల్రెడీ కొంచెం కిడ్నీయో లంగో ఏదో కొంచెం డ్యామేజ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎఫెక్ట్ అయింది. సో ఈసారి కూడా అలాగే అవుతుందా? ఎవ్రీ టైం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు స్మోకింగ్ వల్ల కొంచెం లంగ్స్లో ఆల్రెడీ క్రానిక్ బ్రాంకైటిస్ ఆస్తమానో ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కొంచెం లంగ్ రిలేటెడ్ చేంజెస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళలో కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి అ డబుల్ బర్డెన్ ఫర్ దెమ్. ఆల్రెడీ దేర్ లంగ్స్ ఆర్ వీక్, దాని మీద కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చేసరికి దే విల్ బి ఎట్ మోర్ సివియర్ డిసీజ్. దానివల్ల స్మోకర్స్కి కొంచెం అలర్ట్నెస్ క్రియేట్ చేయడానికి స్మోకింగ్ అనేది మాన్పించడానికి దిస్ వాజ్ అ రీజన్. ఎందుకంటే నార్మల్గా ఉన్న లంగ్లో ఇన్ఫెక్ట్ అయినప్పుడు తట్టుకునే శక్తి అండ్ ఆల్రెడీ డ్యామేజ్ అయిన లంగ్లో ఇన్ఫెక్ట్ అయినప్పుడు తట్టుకునే శక్తి డిఫరెంట్. అండ్ వాళ్ళలో ఎక్కువ రోజులు రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఉండి ఆక్సిజన్ డిపెండెంట్ అవ్వడం, కొంతమంది వెంటిలేటర్స్ మీదకి పోవడం, అట్లా ఇంప్రూవ్ అవ్వకుండా డెత్ అవ్వటం చూసాము కంపారిటివ్లీ. దట్ టు యంగ్స్టర్స్లో లేదంటే ఆల్రెడీ స్మోక్ చేసిన వాళ్ళలో. అండ్ ఆల్కహాల్ లిమిట్లో తీసుకున్న రోజులు ఓకే, లిమిట్ దాటి తీసుకున్నారంటే లివర్ ఫెయిల్యూర్ అందరిలో ఉంటుంది. లివర్ ఫెయిల్యూర్ ఉన్నారు అంటే ఆల్మోస్ట్ బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆల్కహాల్. డైరెక్ట్ రిలేషన్ అయితే ఏమీ లేదు. ఓకే, ఒక పక్క డెంగ్యూ, ఇంకో పక్క మన కోవిడ్, ఇంకో పక్క చూస్తే ఇప్పుడు కొత్తగా వస్తున్న వేరియంట్ ఉంది. సో ఈ మూడిట్లోని ఎలా అంటే జనాలు ఎలా రికగ్నైజ్ చేయాలి? ఏదైనా ఒంట్లో బాగాలేనప్పుడు డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? సో ఇలాంటివన్నీ చాలా చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి మ్యామ్. సో వాట్ యూ సజెస్ట్? డెంగ్యూ ఎస్పెషల్లీ హై గ్రేడ్ ఫీవర్స్తో పాటు తగ్గకుండా ఫీవర్స్ రావడం, బాడీ ఏక్స్, సివియర్ బాడీ ఏక్స్ అండ్ అలర్ట్ సైన్స్ డెంగ్యూకి పొట్టలో నొప్పి, వాంతులు అవ్వడం, తగ్గకపోవడం, బాడీ మీద కొంచెం ఏమైనా ర్యాషెస్ రావడం, నీరసం పెరగడం, ఇవన్నీ నార్మల్గా వేసుకునే మెడిసిన్స్తో రికవర్ అవ్వకపోవడం. సో యూ హ్యావ్ టు కన్సల్ట్ అ ఫిజిషియన్. అండ్ కోవిడ్ ఎస్పెషల్లీ ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తుంది. వాళ్ళకి దగ్గు, మైల్డ్ సోర్ థ్రోట్తో స్టార్ట్ అయ్యి ఆయాసం వస్తుంది. ఆయాసం వచ్చినప్పుడు ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ యూ హ్యావ్ టు అప్రోచ్ అ డాక్టర్. ఆయాసం వస్తుంది, కొంచెం దూరం నడిచినా కూడా నడవలేకపోతున్నాను, ఆయాసం పెరుగుతుంది, లేదంటే స్మెల్ పోయింది, టేస్ట్ పోయింది, వీక్నెస్ ఇంకా పెరుగుతుంది, కొన్నిసార్లు దగ్గు పెరిగి దగ్గులో ఇంకేమైనా డిఫరెంట్ కలర్లో తెమడ రావటం, ఇవన్నీ కోవిడ్ రిలేటెడ్ లక్షణాలు. అది డైరెక్ట్గా ఊపిరితిత్తుల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి. సో దీస్ ఆర్ ది అలర్ట్ సైన్స్ వెన్ యూ హ్యావ్ టు అప్రోచ్ అ డాక్టర్. సో జనరల్గా అయితే 14 days క్వారంటైన్లో ఉండాలి కోవిడ్ వస్తే అని అంటారు. అండ్ ఇప్పుడు వచ్చే ఒమైక్రాన్ వేరియంట్ కూడా సేమ్ అన్ని డేస్ ఉంటుందా, లేకపోతే ఇంకెక్కువ రోజులు ఏమైనా క్వారంటైన్లో ఉండాల్సి వస్తుందా? ఎన్ని రోజులు అసలు యాక్చువల్లీ దాని గురించి తెలుసుకోవడానికి మోర్ రీసెర్చ్ ఇస్ ఆన్ గోయింగ్ అండ్ దేర్ ఆర్ నో గైడ్ లైన్స్ ఫర్ ఒమైక్రాన్ వేరియంట్. ఇలా వస్తుంది, ఇన్ని డేస్ దీన్ని ఐసోలేషన్లో పెట్టాలి, ఇది ఇట్లా రియాక్ట్ అవుతున్నారు పేషెంట్స్ అనేది ఇప్పటివరకు డేటా లేదు. బికాజ్ ఇట్ ఈస్ సో ఎర్లీ. ఆ November 9th ఒక పేషెంట్ ఎవరికైతే కోవిడ్ సిమ్టమ్స్ ఉన్నాయో అతనిలో వచ్చిన COVID-19 RT-PCR టెస్ట్ని ఫర్దర్గా జీనోమ్ సీక్వెన్సింగ్కి తీసుకెళ్ళి అందులో ఒమైక్రాన్ ఉందని తెలిసిందే లాస్ట్ వీక్ November 24th, 26th. సో ఇంత తక్కువ గ్యాప్లో అసలు ఆ వైరస్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఏం సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పడం ఇట్ ఈస్ సో ఎర్లీ ఫర్ అస్. సో రీసెర్చ్ అయితే చాలా ఫాస్ట్గా WHO చెప్పిన ఆర్డర్స్ ప్రకారం అన్ని కంట్రీస్లో ఎక్కడెక్కడ డిటెక్ట్ అయ్యాయో ఒమైక్రాన్ వేరియంట్ ఆ పేషెంట్స్ని అబ్జర్వేషన్లో పెట్టారు. అండ్ డాక్టర్స్ ఆర్ సైంటిస్ట్ ఆర్ ఎట్ దాని నుంచి ఏంటి అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ టూ ఎర్లీ. అది ఎట్లా ఎన్ని డేస్ ఐసోలేషన్, ఏం జాగ్రత్తలు, దిస్ ఈస్ నథింగ్ బట్ కోవిడ్. ఇది డిఫరెంట్ డిసీజ్ కాదు, కోవిడే, బట్ వేరియంట్ ఈస్ డిఫరెంట్. సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్, పేషెంట్స్ ఎట్లా ఇంప్రూవ్ అవుతున్నారు అనేది మేబీ ఇన్ ఫ్యూ వీక్స్ విల్ కమ్ టు నో. యాజ్ ఏ డాక్టర్గా ఏ వేరియంట్ అయినా ఏ వేవ్ అయినా మనం జాగ్రత్తగా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ప్రస్తుతం? వీ బీన్ సెడ్ ఫ్రమ్ లాస్ట్ 2 years పాండమిక్ స్టార్ట్ అయిన నుంచి సోషల్ డిస్టెన్సింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే నలుగురు ఒక దగ్గర గ్యాదర్ అయినప్పుడు ఒక్కళ్ళకున్నా కూడా ఈ కొత్త వేరియంట్ 24 మందికి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అక్కడ ఉన్న ముగ్గురు వెళ్ళి ఇంకో నలుగురికి. సో సోషల్ డిస్టెన్సింగ్ అనేది అట్లీస్ట్ 1 meter డిస్టెన్స్ వెన్ యూ హ్యావ్ సమ్ గ్యాదరింగ్, అది ఇండివిజువల్గా వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్. దాంతోపాటు మాస్క్, ఈ మధ్యలో అసలు మాస్క్ అనేది మర్చిపోయారు జనాలు. ఒకవేళ మాస్క్ ఉన్నా గడ్డానికి తగిలిచ్చేసుకుంటున్నారు. వెల్ ఫిట్టింగ్ మాస్క్ అంటే ముక్కు అండ్ నోరు కవర్ చేసుకున్నప్పుడే యూ విల్ బి ఎట్ ప్రొటెక్షన్. అండ్
క్లాత్ మాస్క్, డిపెండింగ్ అపాన్ యువర్ ఆక్యుపేషన్, క్లాత్ మాస్క్, సర్జికల్ మాస్క్, N95 మాస్క్, ఏదో ఒక మాస్క్ ఈజ్ అ బెటర్ థింగ్ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ పేషెంట్ స్ప్రెడింగ్ యూ ఇన్ఫెక్షన్. బికాస్ వాళ్ళు తగ్గినప్పుడు మాట్లాడినప్పుడు మీకు డ్రాప్లెట్ స్ప్రెడ్ ద్వారానే వైరస్ స్ప్రెడ్ అవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఆల్సో శానిటైజేషన్, హ్యాండ్ శానిటైజేషన్, దాంతోపాటు వ్యాక్సినేషన్. యూ షుడ్ నాట్ ఎవర్ ఫర్గెట్ టు వ్యాక్సినేట్ యువర్ సెల్ఫ్. అండ్ మీ పక్కనున్న వాళ్ళకు కూడా నలుగురికి చెప్పండి, ఇఫ్ దే ఆర్ ఎట్ వరీ, ఎందుకు వ్యాక్సినేట్ చేసుకోవాలి అనేది మోటివేట్ చేయడం ఇంపార్టెంట్. సో దట్ డెత్ వరకు వెళ్ళే వాళ్ళు ఆల్మోస్ట్ మైల్డ్ ఇన్ఫెక్షన్తో సేఫ్ అయిపోతున్నారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. లైఫ్ ఇస్తుంది మీకు వ్యాక్సిన్. సో దాని ఇంపార్టెన్స్ అనేది అది మీరు రీసెర్చ్ చేసి స్టడీ చేసి సైంటిస్టులు అంత గిఫ్ట్ ఇచ్చినప్పుడు, వెన్ ఇట్ ఈస్ ఎట్ అవైలబుల్, మీకు యాక్సెసిబుల్ ఉన్నప్పుడు వేసుకోవడం అనేది ఇట్ ఈస్ ద వెరీ సేఫెస్ట్ థింగ్. అండ్ ఒమైక్రాన్ వేరియంట్ వ్యాక్సినేటెడ్ ఇండివిజువల్స్ని మళ్ళీ ఇన్ఫెక్ట్ చేస్తుంది అని చెప్పడానికి కూడా ఇట్ ఈస్ టూ ఎర్లీ. బట్ ఓవరాల్ వ్యాక్సినేటెడ్ ఇండివిజువల్స్ ఆర్ 100% వీ కెన్ సే దట్ దే ఆర్ సేఫర్. చాలామంది అనుకుంటారు, అంటే మేము వ్యాక్సిన్స్ వేసుకున్న వాళ్ళకి అసలు కోవిడే రాదు అని అంటారు. నిజంగానే కోవిడ్ రాదా, లేకపోతే కోవిడ్ వస్తే ఇమీడియట్గా తగ్గే ఛాన్సులు? వ్యాక్సిన్స్ వేసుకున్న వాళ్ళకి కోవిడ్ రాదు అని చెప్పడానికి లేదు. దీన్నే బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అంటారు. అంటే ఆల్రెడీ మీరు వ్యాక్సినేట్ అయినా కూడా ఒక్కొక్కసారి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు కూడా మైల్డర్ డిసీజ్, అంటే ఏసిమ్టమాటిక్, అంటే సిమ్టమ్స్ ఏం లేకుండా వచ్చేసి వెళ్ళిపోవడం, లేకపోతే కొంచెం సిమ్టమ్స్ వచ్చేసి 1 వీక్లో సెట్ అయిపోవడము, లేకపోతే ఒకవేళ డిసీజ్ వచ్చినా కూడా ఇమీడియట్ రికవరీ ఉండడము, అలా అబ్జర్వ్ చేస్తాం. సో డిసీజ్ అసలుకే రాదు అని చెప్పడం కాదు, సేఫ్గా ఈవెన్ ఇఫ్ యూఆర్ గెటింగ్ రీఇన్ఫెక్టెడ్ యూ విల్ బీ ఎట్ సేఫర్ సైడ్. డెత్ వరకు వెళ్ళే ఛాన్స్ రాదు. ఐసీయూకి వెళ్ళిపోయి వెంటిలేటర్ మీదకి వెళ్ళి డెత్స్ అయ్యేది వీ కెన్ స్టాప్. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే మీ బిజీ షెడ్యూల్లో కూడా మేము అడగగానే ఇంటర్వ్యూ ఓకే చేశారు, అండ్ వ్యూవర్స్ కోసం కూడా ఎన్నో డౌట్స్ క్లియర్ చేశారు. అండ్ ఇక ముందు కూడా ఓకే టీవీ వ్యూవర్స్ కోసం మీరు ఇలాంటి డౌట్స్ హెల్త్ పరంగా ఏదన్నా క్లియర్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.